ములుగు డిస్టిక్ బండారిపల్లి నుంచి వచ్చాను దేవస్థానానికి. ఇక్కడ నేను అన్నపూజ కార్యక్రమానికి కోసం అన్నపూజ టికెట్ తీసుకుంటే దాంతోపాటు టికెట్తో పాటు ఒక లడ్డు ఇచ్చారు. ఆ లడ్డుతో ఓపెన్ చేసి చూస్తే లడ్డు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వస్తుందని చూసి ఓపెన్ చేసేసరికి మళ్ళీ కౌంటర్కి తిరిగి వెళ్ళాను. తిరిగి వెళ్ళిన తర్వాత నాకు బాగానే ఉంది కదా, ఇట్లా ఉంటుంది ఈ స్మెల్, ఇదే స్మెల్ వస్తుంది కానీ అంటే లేదండి వాసన బాగా వస్తుంది, ఇది నాకు బాగలేదు ఇది అని అంటే తిరిగి మళ్ళీ నాకు వేరే లడ్డు ఇచ్చారు. లడ్డు తీసుకొని ఇప్పుడు నేను అన్నపూజ కార్యక్రమం వెళ్తున్నాను. ఆ లడ్డు కొంచెం ఆ టైపే ఉంది కానీ అది ఇంకా ఓపెన్ చేసి చూడలేదు, అది కూడా కొంచెం బాగున్నట్టుగా పడుతుంది. ఫంగస్ వచ్చిన లడ్డూల్ని గిన ఆపివేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన భక్తులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈవో గారు చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలందరూ ప్రపంచంలోనే దక్షిణ కాశీగా భావించే హిందూ భక్తులందరూ ఎప్పుడు రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ప్రసాదాలని వారి ఆరాధ్య దైవంగా తీసుకుంటారు. కానీ ఇట్టి మన దేవాలయానికి ప్రభుత్వము ఆదాయం కోసమే తప్ప ప్రజల పట్ల ఆరోగ్యంగా కానీ ప్రసాదం పట్ల నిర్లక్ష్యం కళ్ళకు కొట్టినట్టు కనబడుతుంది. దయచేసి ఈవో గారికి తెలియజేసేది ఏంటంటే, దేవాదాయ శాఖకు కూడా తెలియజేసేది ఏంటంటే, భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రసాదాన్ని లడ్డూని మంచి క్వాలిటీ తోటి తయారు చేసి వారి ఆరోగ్యం పట్ల ఆటలాడకుండా తయారు చేయించాలని కోరుచున్నాము. ఇప్పుడు తెలవగానే ఒక భక్తుడు లడ్డూలు తీసుకుంటే అవి ఫంగస్ వచ్చి బూజొచ్చి ఉన్నాయి. వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఈవో గారు తక్షణమే వారిపై చర్య తీసుకొని మన లడ్డూలను తీసివేసే విధంగా ఆర్డర్ జారీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక మీద ఎప్పుడైనా దేవాలయం పైన ఇటువంటి నిర్లక్ష్యం మా హిందూ భక్తుల పట్ల వహిస్తే మా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితమైన చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందరికో వెలువెలిపోయిన ఇటువంటి పెద్ద దేవస్థానంలో లడ్డూలు అవకతవకలు మరియు ఈ ఫంగస్ వచ్చిన లడ్డూలు విక్రయించడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఆలయ అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇట్టి లడ్డూలను రిటర్న్ చేసి మంచిగా సక్రమంగా అందించాలని కోరుకుంటున్నాం. లడ్డు ప్రసాద తయారీ కేంద్రం నుండి లడ్డు విక్రయ కేంద్రానికి ప్రతిరోజు స్టాక్ వచ్చి భక్తులకు విక్రయించడం జరుగుతుంది. అయితే గత 2-3 రోజులుగా ఈ వర్షం తేమ కారణంగా కొన్ని ట్రేళ్లలో తేమ వచ్చి అడుగు భాగంలో కొంత మాయిశ్చరైజ్ కావడం వల్ల కొంత వాసన రావడం జరిగింది. వాటిని వెంటనే భక్తులు మాకు వెంటనే తెలియజేయగానే వాటిని వెంటనే పక్కకు పెట్టి మళ్ళీ ఫ్రెష్ స్టాకు వాళ్ళకు భక్తులకు విక్రయించడం జరుగుతుంది.